తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో భద్రాద్రి రాముని కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పించే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టిన శ్రీకృష్ణ చైతన్య సంఘం. రాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో ప్రత్యేకంగా పండించిన 2 ఎకరాల్లో వరి పంటను కోత కోసి అక్కడ ఉన్నవారిని సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన రామభక్తులు. కోత కోసిన వరి ధాన్యాన్ని భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామం జపిస్తూ గోటితో కోటి తలంబ్రాలు వలిచి ప్యాకెట్ల రూపంలో కోటి తలంబ్రాలను భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య ఆలయాలకు పంపనున్నట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు తెలియజేశారు. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయుడులో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను భద్రాచలం తీసుకెళ్లి శ్రీరామచంద్రుని సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/2 ప్రత్యేకించి రాముల వారి కోసం కోటి తలంబ్రాల పంట పండించి ఇప్పుడు కోత దశలో ఉన్నప్పుడు రామభక్తులందరూ కూడా వానర వేషధారణ చేసి రామభక్తితో కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోత కోసి ఆ కోటి తలంబ్రాల వడ్లను సిద్ధం చేశాం. ఈ వడ్లను 5 రాష్ట్రాల్లో 3,000 మందికి పంపిణీ చేసి గోటితో వలిపించి 14వసారి భద్రాచలం, 3వసారి అయోధ్య, 7వసారి ఒంటిమిట్టకు కూడా కోటి తలంబ్రాలు పంపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో సమాజ శాంతి, లోకశాంతి కలుగుతుందని చెప్పి రామచంద్రుడు ఆచరించి చూపించాడు. కానీ కలి ప్రభావం వలన కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడానికి ప్రేరణ కలిగించుకోవడం కోసం మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాలవుతున్నారు. రామనామ పఠనమే ఇస్ ద బెస్ట్ బైపాస్ టు దిస్ సొసైటీ. రామనామమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.